ఆపర్చునిటీని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. బోయకొండ ఆలయంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి పెద్దిరెడ్డి. విశాఖలో బాలిక మృతి కలకలం. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం. వైసీపీ పాలనపై మాజీ కేంద్ర మంత్రి తీవ్ర ఆగ్రహం. గతంలో వైఎస్ఆర్ కు పదవి ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసిందన్న చింతామోహన్. నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఐటీ సోదాలు. 25 మంది అధికారులతో విస్తృత తనిఖీలు. పత్తికొండ పరిధిలో ఎండిన పంటలను పరిశీలించిన టీడీపీ నేతలు. రైతుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అంటూ ఫైర్. ఇక డీటెయిల్ చూస్తే, చిత్తూరు జిల్లా పుంగనూరులో 2వ శక్తి స్వరూపిణి ఆలయంగా ప్రసిద్ధి చెందుతున్న శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. అలాగే అభివృద్ధి పనులు ప్రారంభం చేయడానికి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 7 నుంచి 15 వరకు 9 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. అమ్మవారికి అగ్రతాంబూలం సమర్పించనున్నట్లు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. దీనిపై ఆయన ఆలయ కమిటీ అధికారులతో కలిసి మీడియాతో మాట్లాడారు. దసరా ఉత్సవాల సందర్భంగా ఈ నెల 13న మంత్రి, ఎంపీలు, జిల్లా ఎమ్మెల్యేలు సమక్షంలో పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ప్రారంభోత్సవాలు ఉంటాయని తెలిపారు. విశాఖలో బాలిక మృతి కలకలం రేపుతుంది. బాలిక ఉంటున్న అపార్ట్మెంట్లో కొంతమంది యువకులు ఉండడం, ఆపై బాలిక అకస్మాత్తుగా అనుమానాస్పదంగా మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మృతి చెందిన బాలిక కుటుంబ సభ్యులను టీడీపీ నేతలు పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత పరామర్శించి మృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో బాలికలు, మహిళలపై దాడులు జరుగుతుంటే హోంమంత్రి 5 లేక 10 లక్షల చెక్కు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. గాజువాకలో ఏడాది కాలంలో 3 మహిళలపై దాడులు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యులపై చర్యలు తీసుకోవడంలో విఫలమైందని అన్నారు. పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలుగా వాడుకుంటుందని, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆందోళన వ్యక్తం చేశారు. పావని కేసులో బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇమీడియట్ గా ఒక ఏఎస్ఐ స్థాయి వ్యక్తి వచ్చి అమ్మాయి బాడీని తీసుకెళ్లిపోవడానికి ప్రయత్నం చేశారంటే నేను ఒకటే అడుగుతున్నా, అదే ఉన్నతమైన కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కానీ, ఉన్నతమైన కులాలకు సంబంధించిన ఆడపిల్లలు కానీ అలాగే జరిగితే పోలీసులు అంతే అత్యుత్సాహం ప్రదర్శిస్తారా? ఈ రోజు అక్కడ ఒక మైనర్ బాలిక చనిపోయిందంటే యాజ్ పర్ యాక్ట్ ప్రకారమైన, యాజ్ పర్ రూల్ ప్రకారమైన డిఎస్పీ స్థాయి వ్యక్తి, మినిమం సిఐ స్థాయి వ్యక్తి రావాలి. ఇక్కడున్న మా సుబ్బరాజ్ గారు కానీ, అక్కడున్న లీడర్స్ కానీ ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఆవిడ రావడం ఒక అంబులెన్స్లో పట్టుకొని వచ్చింది. అంబులెన్స్ నుంచి ఇక్కడ ఎటువంటి గొడవ లేకుండా తీసుకెళ్లిపోవాలనే కాన్సెప్ట్లోనే ఉన్నారు తప్పించి అమ్మాయికి న్యాయం చేయాలని లేదు. ఇది 2 ఆస్పెక్ట్ల కదా వీళ్ళ పని అయిపోయింది. ఇప్పుడు 3వ పని ఉంటుంది ఏంటంటే చెక్ రెడీ చేస్తారనమాట సీఎంఓలు. ఎందుకంటే అమ్మాయి చనిపోయింది కదా, అత్యాచారం జరిగి చనిపోయింది అనగానే 10 లక్షల రూపాయలు చెక్ పట్టుకుని రేపో ఎల్లుండో హోమ్ మినిస్టర్ వచ్చింది కంపల్సరీగా. అంటే ఆవిడ పని అదే. అంతేగాని నిందితులు పట్టుకున్నామా, నిందితులను శిక్షించామా కాదు. దిశా చట్టమే లేకుండానే 3 ఉరిశిక్ష విధించేశారండి పెద్ద మనిషి ఆవిడ. దీనికి తందాన దానా పాడే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటి సందర్భాల్లో ఆడపిల్లకి న్యాయం ఎలా జరిగింది? నేను ఒకటే అడుగుతున్నాం, ఈ రోజు 10 లక్షల రూపాయల మానానికి 5 లక్షల రూపాయలు, ప్రాణానికి 10 లక్షల రూపాయలు కాదు ఆడపిల్లకి కావాల్సింది. వాళ్ళు బతకగలమన్న రక్షణ కల్పించండి. ఈ రోజు ఆ రక్షణ కరువైంది. పొట్ట చేత పట్టుకుని వచ్చారండి చీపురుపల్లి నుంచి బతుకు తెరువు గురించి గాజువాక వరకును. ఈరోజు ఆడపిల్లలకి రక్షణ ఎక్కడుంది? కనీసం ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ అపార్ట్మెంట్ కానీ సీసీ క్యామ్స్ కూడా లేవు. అంటే ఒక అపార్ట్మెంట్ 5 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టినప్పుడు కిందకి ఎవరు వస్తున్నారు పోతున్నారని అది మినిమం గైడ్ లైన్స్. ఐ థింక్ గైడ్ లైన్స్
క్లాస్ కూడా ఉంది సీసీ క్యామ్స్ పెట్టాలని. మరి సీసీ క్యామ్స్ కూడా లేకుండా పన్నులు విధిస్తారే, చెత్తకు పన్ను విధించాము. ఎందుకంటే వాళ్ళు ఒక్క చేత పట్టుకుని బతకడానికి వచ్చారు. వచ్చిన వ్యక్తుల్ని ఒక 8th క్లాస్ చదివి పాప, పక్క జడ్పీ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో చదివి పాప అంటే ఎంత పూర్ ఫ్యామిలీ మనకు అర్థమవుతుంది. వాళ్ళు బ్రతకడానికి వస్తే వాళ్ళు ఈ విధంగా పాపం ఇబ్బంది పడడం చాలా దారుణం. దీనికి ఎవరైతే బాధ్యులో పోలీసు వారు వెంటనే వాళ్ళని కఠిన చర్య తీసుకొని వాళ్ళు శిక్షించాలని మా తెలుగుదేశం పార్టీ తరఫున నేను 79 వారి కార్పొరేటర్ మా వార్డు తరఫున ఇది జరిగింది నా వార్డులో కాబట్టి ఇది అన్నీ వాళ్ళు తగిన చర్య తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ చట్టం అయితే తీసుకొస్తారో తెలియదు, లేదనుకుంటే ఎన్కౌంటర్ చేస్తలేదు. వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకుంటూ ఎన్కౌంటర్ చేసిన వాళ్ళు దీన్ని ఉన్న బాధ్యుడిని శిక్షించాలని మేము ఈ మీడియా ద్వారా మా తెలుగుదేశం పార్టీ ద్వారా తెలియజేస్తున్నాం. దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి చేస్తే ప్రస్తుత నేతలు నిర్వీర్యం చేస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ విజిఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తప్పు చేసిందని, అప్పుడు తాము అలా చేయకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న 80 లక్షల మంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, స్కాలర్షిప్లు ఇవ్వడం లేదని ఆరోపించారు. తక్షణమే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ కొనసాగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తారీఖు లోపల ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టార్ట్ చేయాలి రాష్ట్రంలో. మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ విద్యార్థులు 80 లక్షల మంది ఉన్నారు, ఒకరు కాదు ఇద్దరు కాదు. ఈ 80 లక్షల మంది 6వ తరగతి నుంచి ఎంబీబీఎస్ దాకా ఉన్నటువంటి విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు నవంబర్ 1 లేకపోతే దీపావళి 4 రోజులు ఉంది, తర్వాత నవంబర్ 4 లోపల దీపావళి లోపల వీళ్ళందరికీ ఇవ్వాలి అని నేను డిమాండ్ చేస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఖండిస్తూ, మరి ఇది మంచి ఆలోచన కాదు. దేశానికి సోషలిస్టు విధానాలే మంచిది, ఇందిరాగాంధీ విధానాలే మంచిది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణకు ఒప్పుకోనివ్వం, జరగనివ్వం. పార్లమెంట్ కూడా అవసరమైతే స్తంభింపజేస్తాం. మరి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆ రోజు అంత కార్యక్రమం జరిగితే ఇందిరాగాంధీ సంతోషంతో బ్రహ్మానంద రెడ్డి గారు నేతృత్వంలో పునాది వేసినటువంటి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం కానివ్వము కాదు. ఈ క్యాపిటల్ పైన రైతుల సమస్యలు ఉన్నాయి కదా సార్. ఇది 3 రాజధానుల మీద మీ అభిప్రాయం సార్ కాంగ్రెస్ పార్టీ పై? ఎప్పుడు ఇది కరెక్ట్ కాదు. డీసెంట్రలైజేషన్ అది ఆలోచన లేని విధానం. నేను విశాఖపట్నం అభివృద్ధికి నేను ఎప్పుడు నాకు ఇష్టమే, కానీ ఆలోచించి అన్ని పార్టీల ఆలోచనలు తీసుకోవాలి, ఎవరైనా ఏ పార్టీ అయినా. అందుకే అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తుంటారు. అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని రాజకీయ పార్టీల ఆలోచనలు తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. తొందరపాటు అనేది పొరపాటు, ఏదైనా ఏ కార్యక్రమం అయినా. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. 25 మంది అధికారులు పత్రాలను పరిశీలించారు. హెటిరో యాజమాన్యం మీడియాకు వివరణ ఇచ్చేందుకు నిరాకరించింది. అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రాయలసీమలో పంటలు ఎండిపోయి రైతులు ఆర్తనాదాలు చేస్తుంటే ప్రభుత్వానికి కనిపించదా అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అన్నారు. అసలు కరువు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కర్నూలు జిల్లా పత్తికొండ సమీపంలోని పలు గ్రామాల్లో ఎండిపోయిన పంటలను ఆయన టీడీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కాల్వ మాట్లాడుతూ వైఎస్ జగన్ అధికారంలోకి వస్తే కరువు ఉండదని ప్రచారం చేసిన వారు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. 2 నెలలుగా వర్షాలు కురవకపోవడంతో రాయలసీమలో 15 లక్షల ఎకరాలలో పంట ఎండిపోతున్నాయన్నారు. రైతులు అప్పుల పాలవుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ఎకరాకి 25,000 పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నమస్కారాలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాయలసీమ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ స్థాయి పర్యటనలు చేస్తూ ఉంది. ప్రధానంగా ఈ సంవత్సరం ఖరీఫ్లో పెట్టిన దాదాపు 15 లక్షల ఎకరాలలో ఉన్న వేరుశనగ పంట పూర్తిగా దెబ్బతినింది. నిన్న రాత్రి కురిసింది వర్షము, అంతకుముందు ఒక రోజు వచ్చిందేమో. పంట పచ్చగా ఉంది. తీరా పీకి చూస్తే ఒకటంటే ఒక్క కాయ కూడా పనికొచ్చే కాయ ఒకటి కూడా లేదు. అంటే దాదాపు 6-7 చెట్లు పీకితే 2-3 కాయలు కూడా మనకి పనికొచ్చే కాయలు లేవు. అంటే దిగుబడి ఎకరాకు కనీసం ఒక బస్తా కూడా, ఒక క్వింటాల్ కాదు, ఒక బస్తా కూడా వచ్చే పరిస్థితి మనకు కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డి వస్తే వర్షాలు వస్తాయన్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తే కరువు ఉండదన్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తే రైతు బాగుపడతాడన్నారు, జగన్మోహన్ రెడ్డి వస్తే రైతు రాజ్యం వస్తుందన్నారు. ఎక్కడొచ్చిందని మేము అడుగుతూ ఉన్నాం. ఇదేనా రైతు రాజ్యం? పంటలు ప్రతి సంవత్సరము దెబ్బతింటూ ఉన్నాయి. గత సంవత్సరం చూసాం, సీజన్ ప్రారంభంలో బ్రహ్మాండంగా వర్షాలు కురిసి అందరూ ఆశగా పంట పెడితే మధ్యలో గ్యాప్ వచ్చింది. తర్వాత తీరా పీకేటప్పుడు దాదాపు 8-10 రోజులు కంటిన్యూగా వర్షం రావడం వల్ల కుళ్ళిపోయింది వేరుశనగ అంతా. ఇక్కడ రైతు ఉన్నాడు, ఆయనకు 3 ఎకరాలకు 2,000 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ వచ్చిందంట. ఎకరాకు 80 రూపాయలు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే 2016లో కూడా ఇట్లాంటి కరువే వస్తే చంద్రబాబు నాయుడు గారు ఒక్క రాయలసీమకే దాదాపు 2,300 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాడు అప్పుడు. అంటే క్రాప్ ఎకరాకు 12,500 రూపాయలు అట్లా క్రాప్ ఇన్సూరెన్స్ అన్నా రావచ్చు, ఇట్లా ఇన్పుట్ సబ్సిడీ రూపంలోనైనా కావచ్చు. రైతును ఆదుకోవాలని కోట్ల రూపాయల డబ్బులు చంద్రబాబు నాయుడు గారు నేరుగా, బద్దె దళారీలు లేరు దీంట్లో, వైసీపీ పార్టీ లేదు, కులాలు లేవు, ఏమి లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చినాక మేము కులాలు చూడం, మతాలు చూడమంటున్నారు. వీడు పెన్షన్ ఇవ్వాలంటే కులం చూస్తున్నారు. ఇన్పుట్ సబ్సిడీ రాదు, క్రాప్ ఇన్సూరెన్స్ రాదు, డ్రిప్ రాదు. ఎప్పుడో 3 ఏళ్ల కిందట కట్టిన డ్రిప్ డీడీలు వెనక్కి తీసుకోమంటా ఉంటారు. ఈడ చూస్తే రైతులు చెప్తా ఉంటే జొన్నలు సద్దలు కొంటే రైతుల నుంచి కొని రైతు భరోసా కేంద్రాల్లో పెట్టి 2 నెలలు 3 నెలలు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో అతి పురాతనమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయానికి పట్టణానికి చెందిన అజ్ఞాతవాసి సుమారు 6.5 లక్షల విలువ చేసే గరుడ వాహనాన్ని బహుకరించారు. ఆలయ బోర్డు చైర్మన్, అర్చకులు, కమిటీ సభ్యుల సమక్షంలో గరుడ వాహనాన్ని అందించినట్లు ఆలయ బోర్డు చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. చెన్నై నుంచి తాడిపత్రికి చేరుకున్న గరుడ వాహనాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ చైర్మన్ బాణా నాగేశ్వరరెడ్డి, అర్చకులు వేదమంత్రోచ్చరణల మధ్య స్వాగతం పలుకుతూ ఆలయంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మురళీస్వామి మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి వాహనంగా ఉపయోగించనున్నట్టు చెప్పారు. దసరా ఉత్సవాలలో ఈ వాహనంపై స్వామివారిని ఊరేగించనున్నట్లు ఆయన తెలిపారు. కోవిడ్ ఉండడం వల్ల కొద్దిగా ఆలస్యమైంది. ఈరోజు స్వామివారికి ఈరోజు వచ్చింది. 11వ తారీఖు ఈ యొక్క గరుడవాహనానికి ప్రతిష్ట, నేత్రోన్మేళన కూడా కార్యక్రమం జరుగుతుంది. చింతల వెంకటరమణ స్వామి, బుగ్గరామలింగ స్వామి ఆలయాలు తాడిపత్రిలో పట్టణంలో ఉన్నందువలన ఆ ఆలయాలను మనము కాపాడుకునేదానికి ప్రతి ఒక్కటి మన ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి అయిన తర్వాత, ఆయన ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఆయన ఆధ్వర్యంలో, ఆయన సూచనల మేరకు ఈ ఆలయాల కమిటీ బోర్డు చైర్మన్ గారు,
మన కమిటీ సభ్యులు అందరూ ప్రతి ఒక్కరు ఏదో ఒకటి మనం చేయాలి. మనము ఉన్న ఫీల్డ్లో మనము దేవాలయాలకు అభివృద్ధి చేసే విధంగా ఉండాలని వారి అందరి వారి సహకారాలతో ముందుకు వెళ్తున్న తరుణంలో ఈ భక్తుడు అజ్ఞాత భక్తుడు ఎందుకు అజ్ఞాత భక్తుడు అంటున్నానంటే ఆయన ఇప్పుడు ఒక దేవాలయంలో చిన్న గోడ గడియారమించినా దాంట్లో పేరు రాసి ఇచ్చే ఆనవాయితీగా వస్తున్న తరుణంలో 6 లక్షల రూపాయలు ఈ విగ్రహానికి వెచ్చించి చెన్నైలో మన విగ్రహాలు కింద వాళ్ళ పేరు ఇంటి పేరు కానీ వాళ్ళ పేరు కానీ వేస్తుంటారు. మామూలుగా మాకు ఇక్కడ గుళ్ళో ఉన్నటువంటి దానిపైన అటువంటి పేరుగానే వద్దు, మాకు ఏమొద్దు, ఆ దేవునికి సమర్పిస్తున్నాను, నేను అజ్ఞాతంగా ఉంటాను అని ఆయన చెప్పడంలో చాలా నాకు మా కమిటీ వారు మా అందరికీ అర్చకుల వారికి సంతోషమైన. అందువలన వారు వాళ్ళ కుటుంబానికి ఈ చింతల వెంకటరమణ స్వామి దీవెనలు ఆ తిరుమల చాలా మంది భక్తులు స్వామి యొక్క పంచలోహ వాహనాలు చూడాలని అన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా మా చైర్మన్ అయినటువంటి బాల నాగేశ్వర రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారి కేదిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆలోచన మేరకు ఈ పాత వాహనాలు శిథిలావస్థలో ఉన్నాయి, కొత్త వాహనాలు చేపించాలని కోరిక మేరకు ఈయన ప్రకటించిన వెంటనే ఒక అజ్ఞాత భక్తుడు ఆయన ధారాళంగా స్వామి యొక్క సేవ కోసము ఆయన వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపించాలని మాజీ శాసన మండలి చైర్మన్ షరీఫ్ కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మల్లవరం గ్రామంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని షరీఫ్ కోరారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలపై అనేక భారాలు మోపుతున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రాయుడు, శ్రీరాములు, జక్కం శ్రీమన్నారాయణ, గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కరెంట్ కాలిస్తే 300 యూనిట్ కాలిస్తే నీకు పెన్షన్ నీకెందుకు వైట్ కార్డు అనేది తీసేసే పరిస్థితి నాడు వచ్చిందంటే ఏ రకాల సాగుతుంది సందర్భంగా గమనించాలి. కాబట్టి అడగకుండానే అప్రమంగానే పప్పు బెల్లల్లా ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం, ఉద్యోగ అవకాశాల కోసం, ఉపాధి అవకాశాల కోసం వెచ్చించవలసి ఉండదు. ఈనాడు ఓట్లు కొంటున్నారు, ఇంకోటి ఏం కాదు. ఈరోజు సంవత్సరానికి 30,000 40,000 రూపాయలు వేసి ఆ రకంగా 5 సంవత్సరాల్లో 40,000 2 లక్షలు వేసి నేను 2 లక్షలు నీ కుటుంబానికి ఇచ్చాను కాబట్టి నీ ఓట్లన్నీ నాకు ధారంగా వేయి, మళ్ళీ నేను అందులో ఇస్తాను చెప్పే పరిస్థితి నాడు వచ్చిందనే విషయాన్ని కూడా సందర్భంగా గమనించాలి. కాబట్టి ఈ ఓట్లు కొనేందుకు ప్రజాధనం వినియోగించకూడదు. మనం కష్టపాదిస్తున్న సొమ్ము ఇది మన పన్నుల రూపంలో కడుతున్న రక్తాన్ని చెమటగా మార్చి ఇస్తున్న ప్రభుత్వాన్ని కల్పిస్తున్నాం. వాళ్ళంతటా ఓట్లు ముద్రించుకోవట్లే. మీరు పౌడర్ కొన్నా, కరెంటు కాల్చిన ఏ వస్తువు కొన్నా దాని మీద మనం ట్యాక్స్ కడుతున్నాం. జిఎస్టీ దాని మీద. ఇంతకుముందు మనం ఏదైనా కొంటే బిల్డింగ్ మెటీరియల్ కొంటే దాని మీద జిఎస్టీ ఉండేది కాదు, ఎస్టీ ఉండేది కాదు. ఇనుము కొన్నా 26,000 ఇనుము కొనడానికి దానికి 400-600 రూపాయలు ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ కట్టారు. మనం ఇంతకుముందు ఈనాడు ఎవరైతే వ్యవసాయ ఆధారపడి ఎంతమంది అవమానకాలు కూడా అంతేమంది ఉన్నారు. వారి ఉపాధి కల్పించలేకుండా పోయింది. ఈనాడు ఇసుక తెలుగుదేశం ప్రభుత్వంగా ఇస్తే 9 రూపాయలు వచ్చాయి, 24 రూపాయలు లారీదైంది. అంటే ఏ రకంగా సామాన్యులు ఈ కళ ఏ రకంగా నిర్వహించుకుంటాడనే సందర్భంగా మీరు గమనించాలి. కాబట్టి ప్రజల్ని పిప్పి చేసి మన దగ్గర నుంచి చూసిన డబ్బుల్ని రేపు అధికారం నిలబెట్టి మళ్ళీ అధికారం అవటానికి ఉచితంగా డబ్బులు పంపిణీ చేసే విధానాన్ని మనం తిప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ చిన్న మంది వ్యవసాయ కూలీగానే ఉండిపోవాలా, అదే రకంగా సన్నకారు రైతులు పిల్లలు సన్నకారు రైతులుగా ఉండిపోవాలా. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాలేజీలు పెట్టాడు, స్కూల్స్ పెట్టాడు. ప్రతి గ్రామానికి ఒక అప్పర్ ప్రైమరీ స్కూల్ ఉన్నాడు. ప్రతి ఒక 3 కిలోమీటర్లలో ఉండాలన్నాడు. మండలంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలన్నాడు, ఐటీఐ కాలేజ్ పెట్టాలన్నాడు. ధృతరాష్ట్రుల పాలనలో ఆడవారికి రక్షణ కరువైందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి అన్నారు. దేశవ్యాప్తంగా చిన్నారులపై, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,
హత్యలు, దాడులకు వ్యతిరేకంగా మహిళా ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోవెలకుంట్ల మండల తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. రోజు రోజుకు రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతుంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం చోద్యం చూస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అరికట్టాల్సిన ప్రభుత్వాలు ఏమీ జరగనట్టు వివరించడం అత్యంత బాధాకరమని అన్నారు. దాడులు, అత్యాచారాలు అరికట్టే విధంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ పుష్పకుమార్కి వినతి పత్రం అందజేశారు. ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా పోలీస్ కూడా ఎక్కువ అవుతుంది మేడం. అంటే 3 నెలలు జరుగుతుంది మేడం. చార్జ్ షీట్ వేయడానికే వీళ్ళు 3 నెలలు అని పెట్టుకున్నారు పోలీస్ మాన్యువల్ లో. అంత 3 నెలలు చార్జ్ షీట్ వేయడానికి అంటే లేట్ అవుతుంది కాబట్టి 20 రోజులు 15 రోజుల్లో చార్జ్ షీట్ వేసి కోర్టులో విచారణ ట్రయల్ జరగడానికి టైం పడుతుంది కాబట్టి 3 నెలల్లో శిక్షలు అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఒక మహిళా ఫాస్ట్ ట్రాక్ కోర్టు, ఎడ్యుకేషన్ లో మాత్రం నాణ్యమైన విద్యను అందించాలి. పిల్లలకి చిన్నప్పటి నుంచి జెండర్ మీద ఈక్వాలిటీ మీద శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని, మద్యాన్ని నియంత్రించాలని, మందుని, డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిషేధం పైన పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర రాష్ట్ర పటిష్టంగా మేము కూడా తిరుగుతున్నాం మేడం. కట్టేసుకున్నాము కూడా. మీ ద్వారా మేము ప్రభుత్వానికి ఇక కేంద్ర ప్రభుత్వ ఇటీవల ప్రవేశపెట్టిన ఈ శ్రమ కార్డును పొంది కుటుంబాలకు భరోసా కల్పించాలని ఆలూరు కార్మిక శాఖ అధికారి జె వెంకటరాముడు యాదవ్ కార్మికులకు పిలుపునిచ్చారు. దేవనకొండ మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ రంగ కార్మికులు, సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికుల గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం సామాజిక భద్రతతో పాటు వివిధ సంక్షేమ పథకాలను అందించేందుకు నూతనంగా ఈ శ్రమ్ పథకం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ రంగ కార్మికులు, ఇతర సంక్షేమ పథకాల కార్మికులు వెంకటేశ్వర్లు, రహమతుల్లా, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. ఇకపోతే అసంఘటిత కార్మికులు కేటగిరీలో పనిచేసే వాళ్ళు ఎవరంటే వ్యవసాయ కార్మికులు, అనుబంధ ఉపాధి పనివారు, సన్నకారు రైతులు, చిన్నకారు రైతులు, విజయనగరం పనివారు, ఉమ్మడి వ్యవసాయదారులు, మత్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులు. భవన నిర్మాణ కార్మికులు అంటే ఎంతమంది? 1,00,000 మంది రకాలు ఉన్నాయి దాంట్లో. భవన నిర్మాణ కార్మికులు అంటే ఫస్ట్ గుణాలు తెలియవాళ్ళు, మట్టి పని చేసేవాళ్ళు, రాళ్ళు దూరేవాళ్ళు, రాళ్ళు కొట్టేవాళ్ళు, రాడ్ బెండింగ్ చేసేవాళ్ళు, సిమెంట్ కలిపేవాళ్ళు, సిమెంటు దీంట్లో మిక్సర్కి సంబంధించిన డ్రైవర్లు, ట్రాక్టర్ డ్రైవర్లు, బోర్వెల్ డ్రైవర్లు, తర్వాత ఇటుక బట్టీల వాళ్ళు, తర్వాత కార్పెంటర్స్, ఎలక్ట్రీషియన్స్, పెయింటర్స్, వెల్డింగ్ మిషన్ వాళ్ళు అందరూ కూడా ఈ భవన నిర్మాణ కార్మికులు దీంట్లోకి వస్తారు. వీళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. అట్లాగే మనకి ఫ్లోరింగ్ చేస్తారు కదా, మనకి టైల్స్ చేసేవాళ్ళు, పాలిష్ బండలు చేసేవాళ్ళు, గ్రానైట్ వేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా దీంట్లోకి వస్తారు. వీళ్ళు కాక ఇంకా అప్రైల్ దాంట్లో ఏంటంటే టైలరింగ్, ఎంబ్రాయిడరీ, డ్రెస్ మేకర్స్, అంటే టైలర్స్, ఎంబ్రాయిడరీ వర్క్స్, డ్రెస్ మేకర్స్ తయారు చేసేవాళ్ళు వాళ్ళు. అలాగే ఆటోమొబైల్ రంగం ప్రధాన రంగంలో ఉంటే డ్రైవర్లు, హెల్పర్లు వాళ్ళు వస్తారు. చేతి వృత్తుల వారు డ్రైవర్లు, హెల్పర్ అయితే ఇప్పుడు ఆటో తోలుకుంటుంటాడు, ఆటో తోలుకునే వ్యక్తి కూడా వస్తాడు. చేతి వృత్తులు పడేవారంటే ఇప్పుడు ఇంట్లో మగ్గం వేసేవాళ్ళు, కుమ్మరి పని చేస్తారు, కుండలు చేసేవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు చేసుకోవచ్చు. కడప రిమ్స్ ఆసుపత్రిలో ప్రసవం కోసం వచ్చిన గర్భిణీలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నిబంధనలు పాటించాలని చెప్తున్న ఆసుపత్రిలో ఎక్కడా నిబంధనలు అమలు చేస్తున్నట్లు కనిపించడం లేదు. మహిళలకు బెడ్ కేటాయించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేస్తున్నారు. నర్సులతో పరిచయం ఉన్న వారికి బెడ్ కేటాయిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం సొంత జిల్లాలో ఇలా అవినీతి చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గోదావరి బ్లాక్లో స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. బ్లో పైప్ పేలిపోవడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు.
కర్నూలు జిల్లా చాగలమర్రి గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. టిప్పర్ లారీ కరెంటు స్తంభాన్ని ఢీకొట్టింది. ఘటన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. నెక్కించుకొని పా అంటున్నా బండి మీద కూర్చో కానిస్టేబుల్ తినిపిస్తాం इनके पीछे चलो इनके पीछे चलो ఇక శ్రీశైలంలో దొంగ నోట్ల చలామణి పెరిగిపోయింది. టూరిస్టు బస్టాండ్ సమీపంలోని భారత్ బంకులో కొందరు వ్యక్తులు పెట్రోల్ పోయించుకొని వెళ్తుండగా వారు ఇచ్చిన నగదులో దొంగ నోట్లు ఉన్నట్లు పెట్రోల్ బంకు సిబ్బంది గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ గ్రీన్ స్టిక్కర్ ఎట్లా వచ్చింది వాళ్ళకు? ఇది 200 నోట్లు అయితే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి అట్లాంటివి? బంక్ దగ్గర దొంగ నోట్లు ఇచ్చిపోయినారు. దొంగ నోట్లా? చింపేసేది కాదు, అది ఎక్కడ తీసుకున్నారో కరెక్ట్గా చూస్తే మనం ఆ టైంకి అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకంటే అంటే ఇప్పుడు చూసినారు కాబట్టి చింపేయి అంటున్నావు నువ్వు. ఇచ్చినాడా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బోయకొండ ఆలయంలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రి పెద్దిరెడ్డి. విశాఖలో బాలిక మృతి కలకలం. ఘటనపై పలు అనుమానాలు వ్యక్తం. వైసీపీ పాలనపై మాజీ కేంద్ర మంత్రి తీవ్ర ఆగ్రహం. గతంలో వైఎస్ఆర్కు పదవి ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసిందన్న చింతామోహన్. నక్కపల్లి హెటిరో డ్రగ్స్ కంపెనీలో ఐటీ సోదాలు. 25 మంది అధికారులతో విస్తృత తనిఖీలు. పత్తికొండ పరిధిలో ఎండిన పంటలను పరిశీలించిన టీడీపీ నేతలు. రైతుల ఆర్తనాదాలు ప్రభుత్వానికి వినిపించడం లేదా అంటూ ఫైర్. వే బులెటిన్ అప్డేట్స్ కి వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం. ఈ బులెటిన్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా. 9069069333.